హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము మదనపల్లి నుండి తిరుమల వైపు మా జర్నీ స్టార్ట్ చేశాము. ఇది మా రెగ్యులర్ ట్రిప్లలో ఒకటి. ఈసారి కూడా తిరుమల వెళ్తున్నాము. మేము రాత్రి సుమారు 11 గంటలకి మదనపల్లి నుండి బయలుదేరాం. ఫస్ట్గా మేము ఆటో తీసుకున్నాము. ఆటోకి మొత్తం 500 రూపాయలు ఛార్జ్ చేశారు 10 మందికి కలిపి. లగేజ్ ఎక్కువగా ఉండడం వల్ల మరియు 10 మెంబర్స్ కావడంతో 500 రూపాయలు ఓకే అనిపించింది సిటీఎంకి వెళ్ళడానికి. సో ఆటోలో సిటీఎం రైల్వే స్టేషన్ వరకు వెళ్ళాం. స్టేషన్కి వెళ్ళిన తర్వాత పెద్దగా రష్ ఏమీ లేదు. చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు కాబట్టి ప్రాసెస్ చాలా ఈజీగా జరిగింది. టికెట్లు కూడా త్వరగా తీసుకున్నాము. ఒక్కొక్కరికి టికెట్ 30 రూపాయలు మాత్రమే. మొత్తం 10 మంది ఉండడంతో టోటల్ 300 రూపాయలు అయ్యింది. సుమారు రాత్రి 12 గంటలకి మా ట్రైన్ వచ్చింది. మేము కొంచెం సేపులు వెయిట్ చేసాము. దాదాపు 10 నిమిషాలు మాత్రమే. ట్రైన్ వచ్చాక అందరం సీట్స్లో కూర్చున్నాము. రష్ తక్కువగా ఉండడంతో సీట్స్ దొరికాయి. కానీ యూజువల్లీ ఈ రూట్స్లలో రష్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ముందుగానే రిజర్వేషన్ చేసుకోవడం చాలా మంచిది. అట్లీస్ట్ 2 వీక్స్ ముందు బుకింగ్ చేస్తే సేఫ్. ట్రైన్ జర్నీ చాలా స్మూత్గా జరిగింది. నైట్ టైం ప్రయాణం కాబట్టి బయట వ్యూ కూడా పీస్ఫుల్గా ఉంది. కొంతమంది ప్యాసింజర్స్ నిద్రపోతున్నారు, ఇంకొంతమంది సైలెంట్గా ట్రావెల్ చేస్తున్నారు. ఆ అట్మాస్ఫియర్ చాలా కామ్గా అనిపించింది. సుమారు రాత్రి 2:30 గంటల మధ్య మేము తిరుపతికి చేరుకున్నాం. స్టేషన్ బయటికి రాగానే చల్లని గాలి, పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, చాలా డిఫరెంట్ ఫీలింగ్ వచ్చింది. మదనపల్లి నుంచి తిరుమలకి వెళ్ళడానికి 3 ఆప్షన్స్ ఉన్నాయి. మొదటిది బస్లో వెళ్తే 3 నుంచి 4 గంటలు పడుతుంది. ట్రాఫిక్ మీద డిపెండ్ అవుతుంది. రెండవది ట్రైన్. ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ, జస్ట్ 30 రూపాయలకి ట్రావెల్ అవ్వచ్చు. మూడవది కారులో వెళ్తే 2 నుంచి 3 గంటల్లో రీచ్ అవ్వచ్చు, కానీ ఫ్యూయల్ కాస్ట్ మీద డిపెండ్ అవుతుంది. తిరుపతికి చేరుకున్న తర్వాత స్టేషన్ నుండి బయటికి వచ్చాము. అక్కడ నుండి నెక్స్ట్ పాయింట్కి ఆటో వాళ్ళు 500 రూపీస్ తీసుకున్నారు. తిరుపతిలో ప్రధానంగా 3 కాంప్లెక్స్లు ఉంటాయి. శ్రీనివాస కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్. ఇక్కడే దివ్య దర్శన టోకెన్స్ ఇస్తారు. స్పెషల్ దర్శన టికెట్స్ కావాలంటే 2 months ముందే బుకింగ్ చేయాలి. మేము అడ్వాన్స్ బుకింగ్ చేయలేదు, అందుకే దివ్య దర్శనం టోకెన్స్ కోసం వచ్చాం. మేము నైట్ 2 గంటలకి క్యూలో చేరాము. ఎర్లీగా వెళ్తే రష్ చాలా తక్కువగా ఉంటుంది. లేట్గా వెళ్తే క్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. అరౌండ్ 5 AM టోకెన్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఎర్లీగా వెళ్ళడం వల్ల ప్రాసెస్ స్మూత్గా కంప్లీట్ అయ్యింది. తిరుమల వెళ్ళిన వాళ్ళందరికీ ఒక విషయం తప్పకుండా గుర్తుంటుంది. అలిపిరి దగ్గర కనిపించే ఆ భారీ గరుడ విగ్రహం. బస్సులో అయినా కారులో అయినా తిరుమలకి వెళ్తే ప్రతి భక్తుడికి ముందుగా స్వాగతం చెప్పేది ఈ గరుడే. చాలా మంది అక్కడ ఫోటోలు తీసుకుంటారు, నమస్కారం చేస్తారు. కానీ నిజానికి ఆ గరుడు వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక భావం ఉంది. గరుడు అంటే మహావిష్ణువు వాహనం. పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైన భక్తుడు కూడా గరుడే. అందుకే తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందు భక్తులకు స్వాగతం పలుకుతూ గరుడు అక్కడ నిలబడ్డాడని చెబుతారు. అలిపిరి దగ్గర ఉన్న ఈ గరుడ విగ్రహం యాత్ర మొదలైనట్టే ఒక భావన కలిగిస్తుంది. తర్వాత మేము అలిపిరి రూట్ ద్వారా వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాము. అది ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంతవరకు మా జర్నీ ఇదే. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.